హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పుట్లం ఛానల్. నేను మీ లోకేష్ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూ అండ్ వెబ్ సిరీస్ సజెషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి G5లో తెలుగులో రిలీజ్ అయిన పరువు, స్టారింగ్ నరేష్ అగస్య, నివేద పేతురాజ్ అండ్ నాగబాబు. ఈ సిరీస్ చూసాక నా ఒపీనియన్ వచ్చేసి బాగుంది అండ్ నాకైతే నచ్చింది కూడా. వర్త్ వాచింగ్ ఫర్ ద వీకెండ్. ఫ్రమ్ ద ఫస్ట్ ఎపిసోడ్ నుండి ప్రతి క్యారెక్టర్ నుండి మనకి ఆ టెన్షన్ బిహేవియర్ అండ్ చూడాలనే యాంగ్జైటీ అయితే క్రియేట్ చేస్తారు డైరెక్టర్. స్టోరీ లైన్ వచ్చేసి డాలీ అలియాస్ నివేద పేతురాజ్ తన హస్బెండ్ సుధీర్తో కలిసి విజయవాడలో తన మామయ్య లాస్ట్ రైట్స్ కోసం అయితే బయలుదేరతారు. సో డ్రైవ్ చేసేది వాళ్ళ బావ అయిన చందు. అండ్ ఆ నైట్ ఒక క్రైమ్ జరగడం అండ్ అది దాచడానికి వీళ్ళు చేసే పనులు కానివ్వండి, అందులో ఎదురైన హర్డిల్స్ అండ్ వీళ్ళ సిచ్యువేషన్ ఇలా రావడానికి రీజన్స్ ఏంటి, ఇవన్నీ తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. సిరీస్ అయితే వర్త్ వాచింగ్. నేను ముందుగా చెప్పినట్టు నాకైతే చాలా రోజుల తర్వాత ఒక తెలుగు వెబ్ సిరీస్, అది కూడా క్రైమ్ థ్రిల్లర్లో ఇంత బాగా రైటింగ్లో కానీ డైరెక్షన్లో కానీ ఇంకా చెప్పాలి అంటే ఎక్కడ కూడా నాకు బోర్ కొట్టలేదు. డైరెక్టర్ అండ్ రైటర్ అండ్ ఎడిటర్ ఎవ్రీ డిపార్ట్మెంట్ డీటెయిలింగ్ వర్క్ క్లారిటీ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ కీ క్యారెక్టర్స్ నుండి వాళ్ళ కాన్వర్జేషన్స్ కానీ బాడీ లాంగ్వేజెస్ కానీ వీటన్నిటి వల్ల ఆ క్యూరియాసిటీ అయితే బాగా బిల్డ్ చేశారు స్టోరీలో. అండ్ నాట్ ఈవెన్ ఎనీ క్యారెక్టర్ గాన్ వేస్ట్. ప్రతి క్యారెక్టర్ చాలా చిన్న సీన్స్ చేసినా కానీ ఇంపాక్ట్ అయితే స్టోరీలో కనిపిస్తుంది. అది ఎక్కడ కూడా డిస్ట్రాక్ట్ అవ్వలేదు, హెల్ప్ అయింది తప్ప. అండ్ ఇన్ఫాక్ట్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే వల్ల కూడా స్టోరీ నరేషన్ కి చాలా ప్లస్ అయింది. వెబ్ సిరీస్ మొత్తం కూడా చాలా పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి. కానీ నాకు నచ్చిన కొన్ని స్పెసిఫిక్ థింగ్స్ ఏంటంటే, ఒక కాన్వర్జేషన్ ఉంటుంది హీరోయిన్ కి వాళ్ళ బావకి కార్లో. అక్కడ చాలా బూతులు వాడారు, కానీ అది చూస్తున్నంత సేపు నాకు ఎక్కడ అనీజీగా అనిపించలేదు. బికాస్ ఆ సిచ్యువేషన్ అండ్ జరిగిన ఇన్సిడెంట్ కి ఎవరైనా అలానే రియాక్ట్ అవుతారు అనిపించింది. అండ్ సీజన్ 2 కి అయితే మంచి స్కోప్ ఉంది ఈ సిరీస్ కి అండ్ ఈగర్ టు వాచ్ అని కూడా అనొచ్చు. కమింగ్ టు రైటింగ్ డిపార్ట్మెంట్, సిద్ధార్థ్ నాయుడు గారు డిడ్ ఏ గుడ్ జాబ్ ఇన్ దోస్ డైలాగ్స్, కాన్వర్సేషన్స్ కానివ్వండి. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. 1 to 8 ఎపిసోడ్స్ మొత్తం కూడా ఎక్కడ నేను ఆఫ్ చేసి వెళ్ళి వేరే పనులు ఏం చేసుకోలేదు. డైరెక్ట్ 1 to 8 ఎపిసోడ్స్ అలా ఫ్లోలో చూసేసాను. సో దట్స్ ద ఇంపాక్ట్ యూ క్రియేటెడ్. ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద సిరీస్ వచ్చేసరికి వర్త్ వాచింగ్ ఫర్ ద వీకెండ్. అండ్ చాలా రోజుల తర్వాత నేను ముందుగా చెప్పినట్టు ఒక మంచి వెల్ మేడ్ తెలుగు సిరీస్ అయితే చూసిన ఫీలింగ్ వచ్చింది. అండ్ కుడోస్ టు ఆల్ ద టెక్నీషియన్స్, ఎస్పెషల్లీ రైటర్ గారు. అండ్ మీరు కూడా సిరీస్ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.